నేను తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. బీజేపీ చేపట్టినటువంటి పోర్యాత్ర ఈరోజు 16వ రోజు. ఇంకా అనేక జిల్లాలు తిరగాల్సింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో మనమంతా మరింత ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ ఉద్యమం సప్పబడిందని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ప్రచారం చేసుకుంటూ ఆ నాయకులు తెలంగాణ జిల్లాలలో కిరాయి గుండాలను పోలీసులను పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి మనమందరం కూడా మరింత ఉధృతంగా తెలంగాణ సాధించే వరకు ప్రయత్నించాలి. బీజేపీ దేశంలో ఈరోజు అతిపెద్ద పార్టీ, 166 మంది పార్లమెంటులో సభ్యులు ఉన్నటువంటి పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బిల్లు పెట్టినా వచ్చే బడ్జెట్ సమావేశంలో బిల్లుకు మద్దతు ఇచ్చి మనం బేషరతుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేకపోయినా బయటి రాష్ట్రాల నుంచి గెలిచినటువంటి 166 మంది ఎంపీలను ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు అండగా ఎంపీలను సిద్ధం చేసింది. కాంగ్రెస్ పార్టీ తన అలవాటు మార్చుకోకపోతే, కాంగ్రెస్ పార్టీ తన వెన్నుపోట్ల విధానం మార్చుకోకపోతే, కాంగ్రెస్ పార్టీ తన కుట్రలు కుతంత్రాలు మార్చుకోకుండా 2014 ఇదే విధంగా వెళ్తే 2014లో కాంగ్రెస్ పార్టీ చావడం ఖాయము, ఖచ్చితంగా బీజేపీ ఢిల్లీలో రావడం ఖాయము, తెలంగాణ ఇవ్వడం ఖాయము. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పోర్యాత్రకు మీరు ఇచ్చినటువంటి మద్దతుకు, ధన్యవాదాలకు, ఆశీస్సులకు హృదయపూర్వకంగా జేఏసీ పెద్దలందరూ కూడా, బస్తీ ప్రముఖులకు, తెలంగాణ వాదులందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ 4 గంటల ఆలస్యంగా మా యాత్ర వెళ్తుంది కాబట్టి మేము ఇంకా మహబూబాద్ వరకు అనేక మీటింగ్లు మాట్లాడుకుంటూ వెళ్ళాలి కాబట్టి మీరు అనుమతి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ నేను పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ ఒకసారి నాతో పాటు పిడికిలు బిగించి జై తెలంగాణ కట్టగట్టుకుని కూర్చుంది వినాదమి. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ